వామ్మో వాయో ఇవాళ అసెంబ్లీలో ధరణి మీద పెద్ద పంచాదైందుల్లా ఈ రేస్ మీద చర్చ పెట్టాలని కారు పాటోళ్ళు, రైతుల కోసం పెట్టే బిల్లు అంటే ఇష్టం లేదా మీకని చెయ్యి పాటోళ్ళు. ఓ ఇట్లా మస్తుగా అయినాయి పంచాదులు. అయితే ధరణి మీద చర్చతోటి పాటు భూభారతి మీద ఎసొంటి ముచ్చటైందనేది పూరా గరుసుకోవాలి కదా. నడువుండ్రిగా భూభారతి బిల్ అటెండ్ కాల ముందుగాల ఈ కార్ రేస్ మీద మాట్లాడదాం అని కారు పాటోళ్ళు బగ్గనే లొల్లి పెట్టిండ్రు. గా లొల్లి నడమనే మాట్లాడుకుంటా ముందుగాల ధరణి మీద ఓ రొట్టె కథ చెప్పిండు మంత్రి పొంగులేటి సారు. రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. రెండు రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి రెండు పిల్లుల్ని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఒక్క రొట్టె కోసం రెండు పిల్లులు కొట్టుకుంటే నడిమిట్ల పంచాయత్ చేసి గా రొట్టె మొక్కను కోతి ఎత్తుకపోయినట్టే ధరణిని పెట్టి పేదోళ్ళ భూములు గుంజుకపోయినరట కారు పాటోళ్ళు. ఇక ధరణి ఓవుడైతే శానా బాధ అని కారెడ్డం ఆడుకుంటా మస్తు బాధపడ్డాడు మంత్రి పొంగులేటి సారు. 100 ఏళ్ళు ఉండాల్సిన చట్టం కేవలం స్వార్థపూరితంగా వారి స్వార్థం కోసం తయారు చేసిన చట్టం 3 సంవత్సరాలకే 100 ఏళ్లు నిండటం చాలా బాధాకరం అధ్యక్ష. 3 ఏళ్లకే 100 ఏళ్లు నిండినే అట ధరణికి. ర్యాగింగ్ చేస్తున్నాడో బాధపడుతున్నాడో అర్థమైతలేదు కదా. ఇక ధరణి పేరు మీద చాలా పెద్ద కుంభకోణాలు అయినాయని సర్కారోళ్ళు అంటున్న ముచ్చట్ల మీద గిట్లా మాట్లాడుకొచ్చిండు పువ్వుపాటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్న. భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అభివర్ణించినటువంటి ఈ ధరణి పోర్టల్ని మరి ఎందుకు దీని మీద జరిగినటువంటి అవకతవకల మీద మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం లేదు, మరి గౌరవ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ధరణి మీద సిబిఐ తోటి ఎంక్వైరీ చేపియాలే అని అంటున్నాడు మహేశ్వర్ రెడ్డి అన్న. తప్పకుండా మేం మాట్లాడుకొని గా పని చేస్తామని అన్నాడు మంత్రి పొంగులేటి సారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులతో దీని మీద విచారించి బేసిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ రకమైన చర్య చేపట్టాలో తప్పకుండా చేపడతాం. ఇక ధరణి అనేది కేసీఆర్ సార్ చేసిన ఆలోచన కాదని అన్నాడు సీఎం రేవంత్ అన్న. చంద్రశేఖరరావు గారు సొంతంగా కనిపెట్టిందో లేకపోతే చంద్రశేఖరరావు గారు సొంతంగా మన రాష్ట్రానికి అందించిన గొప్ప వరప్రదాయిని ఏం కాదు అధ్యక్ష. 2010 సంవత్సరంలోనే ఒరిస్సా రాష్ట్రం, మన పక్కనున్న రాష్ట్రం, ఈ ధరణి పేరు మీద 2019 సంవత్సరంలో చంద్రశేఖరరావు గారు ఏ సంస్థకైతే కట్టబెట్టిండో అదే సంస్థ అదే యజమానులకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వము 2010 సంవత్సరంలోనే ఈ ధరణి పేరు కూడా మార్చలేదు అధ్యక్ష. నువ్వు ధరణి అన్నావు, వాళ్ళు ఈ ధరణి అన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఈ ధరణి పేరు మీద 2010 సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వం ఆ సంస్థకు అప్పచెప్తే అగ్గో 2010నే ఒరిస్సా రాష్ట్రం గీ ఆలోచన చేసిందట. పేరు కూడా మార్వకుండా పెట్టిండట కేసీఆర్ సారు. ఇక రైతుల భూముల వివరాలను బయటి దేశాలున్న దొంగలకిచ్చిండ్రు అని కూడా గరమైండు సీఎం రేవంత్ అన్న. ఈ రోజు ఈ ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలయ్యి మారుకుంటూ పేర్లు మారుకుంటూ సంస్థలు మారుకుంటూ దేశాలు మారుకుంటూ ఈరోజు కేమెన్ ఐలాండ్స్కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష. ఆ దేశంలో నేరం చేసిన ఎవడు పట్టుకోలేడు, ఆ దేశం ఎవరికి వివరాలు ఇయ్యదు. ఈరోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాల్పడే దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈరోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఈ సమాచారం అంతా తీసుకెళ్లి ఇతర దేశాలలో ఆర్థిక నేరాలలో ఇరుక్కపోయిన కంపెనీలు, ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్ కానీ లేకపోతే సత్యంతో ఉన్న రిలేషన్ కానీ, ఆ కంపెనీలో ఉన్న ఎండీలు, వైస్ చైర్మన్లు లేకపోతే డైరెక్టర్లు అందరూ 2017లోనే ఆర్థిక నేరాలకు పాల్పడి 1000 కోట్ల రూపాయల కుంభకోణాలలో పాల్పడి జైళ్లలో ఉన్న సంస్థకు చంద్రశేఖరరావు గారు అప్పచెప్పి ఈ తెలంగాణ రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశాలు దాటిచ్చింది అధ్యక్ష.
ఇక కారు పాటోళ్ళ లొల్లిల నడుమ షెయ్యి పాటోళ్ళ కౌంటర్ల నడుమ కొස්සకైతే అసెంబ్లీలో భూభారతి బిల్లు పాస్ అయిందుల్లా. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Carried and the bill is passed. ఇక మరి ధరణి మీద కదా షెయ్యి పాటోళ్ళు లొల్లి పంచాదులు చేసినట్టు భూభారతి మీద కారు పాటోళ్ళు కూడా లొల్లి పెడతారో, లేకపోతే ధరణి మీద వచ్చినట్టు భూభారతి మీద ఫిర్యాదులు రాకుండా షెయ్యి పార్టీ సర్కారోళ్ళు చూసుకుంటారో చూడాలే మరి ఏమైతుందో. డిన్నక 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 డించక 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 డింటక డింటక డిన్నక 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 డిన్నక. నీ అబ్బాయి ఏం ఫీలుంది మా మగి ముచ్చటిన్నాక. అసలు గిట్ల ఎట్లా అయిందిరా, గిట్లా అవుతుందని కూడా నేను కల్లో కూడా అనుకోలేదు. గిట్లా కావాల్సింది లేకుండే అసలు. అయ్యో మీరెందులో గట్లా పర్సనైజ్ అవుతున్నారు? గీ వెన్నెల బుజ్జైంది వార్తలు నిడిచిపెట్టి ఏమో అంత పిస కథలు ఏతుంది అని పర్సనైజ్ అవుతున్నారా? ఏం లేదులా, ఈ కార్ రేస్ కేసు ముచ్చట్లా ఇలా కారు పాటోళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, షెయ్యి పాటోళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారని యాక్టింగ్ చేసిన గంతే. ఇక గది పక్కకు పెడితే గా కేసు ముచ్చట ఇవాళ ఏమైందనేది పూరా కరుసుకోవాలి కదా. నడువుండ్రిగా. ఈ కార్ రేసు మీద చర్చ పెట్టాలే అని ఇయ్యాల అసెంబ్లీలో బగ్గనే లొల్లి చేసిండ్రు కారు పాటోళ్ళు. ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ తాను కురికిండ్రు. రైతులకు పాయిదా అయ్యే ముచ్చట ఇంపార్టెంటా, ఒక్క మనిషి మీద అయ్యే చర్చ ఇంపార్టెంటా అని షెయ్యి పాటోళ్ళు. స్పీకర్ సారు ఎంత మొత్తుకున్నా కూడా ఇన్లేదు కారు పాటోళ్ళు. పేపర్లు చింపి స్పీకర్ కుర్చీ మీదకి శ్రేసిండ్రు. కారు పాటోళ్ళు చేసే పంచాయతీని చూసి గిట్లన్నాడు స్పీకర్ సారు. గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చినాక ఏసీబీ కేసు అయిన తర్వాత హౌస్ లో చర్చించడానికి వీలు లేదని చెప్పినాక కూడా మీరు ఈ విధంగా చేసుడు అన్యాయం. ఇది కేసు అయినాక సభలో చర్చ పెట్టేది ఉండదు అని చెప్పినాక కూడా గిట్ల ఏసుడు మంచిది కాదు అని స్పీకర్ సార్ గరమైతే ఈ రేస్ మీద మాట్లాడనీకి ఏడికైనా పోతాం అని అన్నాడు సీఎం రేవంత్ అన్న. ఇలాంటి నైపుణ్యం లేని సంస్థకు, లోపభూయిష్టంగా నిర్వహిస్తున్న సంస్థకు మీరు ఇవ్వడం 100% అని తప్పుపట్టడమే కాకుండా ఎన్ఐసి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసికి ఇలాంటి సంస్థల్ని మీరు అసలు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడం తప్పు అని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది అధ్యక్ష 2014లో. ఇక రాష్ట్రానికి 600 కోట్ల నష్టం కాకుండా చూసినా అని రేవంత్ అన్న మాట్లాడిండు. ప్రజల నెత్తి మీద చంద్రశేఖరరావు గారు రుద్దిండ్రు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. అంటే ఒక రాష్ట్రము 4 సంవత్సరాలు ఈ ప్రయోగం చేసి ప్రయోగం ద్వారా సత్పథ సాధించకపోను. ఇగో రేవంత్ అన్న మాట్లాడిన గీ మాటకు గిట్ల కౌంటర్ వేసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. 600 కోట్ల రూపాయల నష్టం జరిగేది అన్నాడు. పాపం రేవంత్ రెడ్డి 600 కోట్ల నష్టం కాదు, 600 కోట్ల లాభం జరిగేది రాష్ట్రానికి. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల, రేవంత్ రెడ్డి చేసిన పిచ్చి పనుల వల్ల ఈ రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇక గీ ముచ్చట్ల అసెంబ్లీలో అయితుంటేనే ఆడ పెద్ద కోర్టుల వాదనలు నడిచిన ఈ కార్ రేస్ కేసు మీద రాజకీయ కచ్చతోటే గీ కేసు పెట్టిండ్రు. అగ్రిమెంట్ అయిన 14 నెలల తర్వాత కేసు పెట్టుడైంది అని కేటీఆర్ అన్న తరపున లాయర్లు వాదిస్తే 2 నెలల కింద నిర్ణయం తీసుకున్నాం, కానీ గవర్నర్ ఆమోదం కోసం గీ టైం పట్టింది అని సర్కారు తరపునోళ్ళు వాదించిండ్రు. అవినీతి జరిగిందని ఏడ చూపెట్టకుంటేనే అవినీతి చట్టం కింద కేసు పెట్టిండ్రు అని కేటీఆర్ అన్న తరపునోళ్ళు అంటే గది ముంగట తేలుద్ది విచారణ చేసినాక అని సర్కార్ తరపునోళ్ళు వాదించిండ్రు. ఇక కొස්සకైతే 10 దినాల దాకా అంటే ఈ నెల 30వ తారీఖు దాకా కేటీఆర్ అన్నను అరెస్టు చేయొద్దని తీర్పిచ్చింది రాష్ట్ర పెద్ద కోర్టు. ఇక అట్లనే ఏసీబీ విచారణ అయితే నడుస్తుంది, దానికి సహకరించాలే అని కేటీఆర్ అన్నకు చెప్పింది. మరి ఇక చూడాలే ముంగట కేటీఆర్ అన్న మీద పెట్టిన కేసు కొట్టుడు పోతుందో లేకపోతే కేటీఆర్ అన్న జైళ్లకు పోతాడో అని మాట్లాడుకోబట్టిండ్రు ఈ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. అబ్బా 1వ తారీఖు నాడే జీతం పడితే మస్తు ఉంటది కదా నుల్లా. పడే 10,000 జీతమైనా కూడా 1వ తారీఖు నాడు అకౌంట్లో కానతే గా సంబరమే వేరు కదా నుల్లా. ఇక మరి సర్కార్ కొలువు చేసేటోళ్ళ కన్నా 1వ తారీఖు నాడు జీతం పడుతుందో లేదో కానీ ఏపీ పబ్లిక్ అయితే 1వ తారీఖు నాడే ఇంటికి పోయి మరీ ఇస్తున్నారు పింఛన్ పైసలు అని గిట్లా చాలా మంది మాట్లాడుకున్నారు. 1వ తారీఖు నాడు పింఛన్లు తీసుకుంటున్న ఏపీ పబ్లిక్ కూడా మంచిగానే సంబరంగా ఉన్నారు. కానీ గీ ముచ్చటి ఇంటనైతే 1వ తారీఖు నాడు పింఛన్లు తీసుకునేటోళ్లకు గా సంబరం ఉండదు కావచ్చు. ఇక 1వ తారీఖు నాడే పింఛన్లు తీసుకొని సంబరంగా ఉంటున్న పబ్లిక్కు గిదైతే చాలా పెద్ద షాకింగ్ ముచ్చట. నేనుల్లా చాలా పింఛన్లు కట్ అయితే కావచ్చని ముచ్చట్లు వినబడుతున్నాయి బయట.
1వ తారీఖు నాడే పింఛన్లు పడుతున్నాయనే సంబరం లేకుండా అవుతుంది కావచ్చు. ఇక 1000-2000 మందికో కాదు, ముచ్చటగా 3 లక్షల మీన్నే పింఛన్లు కట్ అవుతాయని అంటున్నారు. మరి ఇప్పుడు గిసొంటి ముచ్చట్లు ఎందుకు వినబడుతున్నాయి అని అంటే, తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకున్నారు. తప్పు కదండి, 3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకున్నారు. రిపోర్ట్ ఇది. ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వారికి దొంగ పెన్షన్ అంటాను. దొంగతనం తీసుకున్న దొంగ వారికి నెలకి 120 కోట్లు ఇస్తున్నారు. అందరికి కాదు, ఈ దొంగలకి. మరి సంవత్సరానికి అంత ఏంటి? 1,440 కోట్లు. అగ్గో ఇన్నారు కదా ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు మాట్లాడిన మాటలు. 3,20,000 మంది వయసు తప్పేసుకొని పింఛన్ తీసుకుంటున్నారట ఏపీలా. గందుకే గాళ్లను దొంగలని అంటున్నాడు సారు. నెలకు 4,000 లెక్కన 120 కోట్లు గీ దొంగ పింఛన్లకే పోతున్నదట. అంటే ఏడాదికి 1,440 కోట్లు అన్నట్టు. ఇక 5 ఏళ్లకి ఇచ్చే పైసలతోటి ఓ 2 ప్రాజెక్టులే కట్టచ్చు అని కూడా అన్నాడు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు. గీ ముచ్చట్ల ఎవ్వలెట్లా మాట్లాడినా ఎవ్వలు ఓట్లేయకపోయినా మంచిదే అని కూడా గట్టిగానే మాట్లాడిండు అయ్యన్న పాత్రుడు సారు. కూటమి సర్కార్ వచ్చి 6 నెలలు గానే అయ్యే, గా తప్పుడు పింఛన్లు తీసేయకుండా మరి గీ 6 నెలల్లో ఎందుకు ఆగినరో కూటములకే తెలవాలి. మరి గిప్పుడన్నా తీసేయచ్చు కదా, తీసేస్తే జనాలు లొల్లి పెడతారని భయం అయింది. లేకపోతే ఏమన్నా మన సొమ్మ జనాలదేనాయే అని లైట్ తీసుకుంటున్నారా అని కారెడ్డం ఆడుతున్నారు గీ ముచ్చటెరకైనా కొందరు పంక పార్టీ కార్యకర్తలు. ఇక మరి గా తప్పుడు పింఛన్లు ఎన్నడు తీసేస్తారో గాని గా దొంగ పింఛన్లను కటింగ్ చేస్తే గా పైసలు వేరే దానికి అక్కడికత్తాయి కదా. చూడాలే మరి కూటమి సర్కారోళ్ళు ఏం చేస్తారో. ఇక సూర్యుడు, ఓ సూర్యుడు, యాడున్నవయ్యా? అంబటాళ్ళయింది, చలి బాగా చంపుతున్నదయ్యా, ఆలకిస్తున్నావా? ఓ సూర్యుడు. ఇగో దినం అందరు ఎండ కోసం గిట్లనే ఎదురు చూస్తున్నారు కదా, ఏం చేస్తాం మరి. ఇక గంతగానం పెడుతున్నదాయే. పొద్దుగల సూర్యుడైతే యాళ్ళ కత్తలేడు కానీ మబ్బుల్నే ఆటో వేసుకొని వచ్చిండ్రు లగీళ్ళైతే. ఇంతగా లెవెలో మీరే చూడుండ్రి. మబ్బుల 5:30కు ఒక ఇంటి ముంగట ఆటో వచ్చాయింది. ఇక ఆటోలకెళ్ళి 2 అక్కలు దిగిండ్రు. ఒక ఆమె ఆడ నిల్చొని అటు ఇటు చూస్తుంటే ఇంకో ఆమె డ్యూటీ ఎక్కింది. అయ్యో గింత మబ్బుల కిరాయిలు ఖాళీ చేస్తున్నారో ఏమో, గందుకే పూల కుండీల కాడికెళ్ళి ఆటోలు ఎక్కిస్తున్నారని అనుకునేరు. ఇల్లును ఖాళీ చేస్తలేరు, ఇంటి ముంగటున్న పూల కుండీలనే ఖాళీ చేస్తున్నారు. దొంగలుల్లా గిల్లంతా దొంగలు. దండుపాలెం బ్యాచ్ లెక్క ఆటోల దిగిండ్రు. ఆగో ఏదో బండి సప్పుడైతుందే, దా దా జల్దిన దా అనే వరకు గీ అక్క పూల కుండీలను ఆన్నే వారేసింది. ఇక 2 ఆటో దగ్గరకు పోయి ఏదో ముచ్చట పెట్టినట్టు పెట్టి మళ్ళీ వచ్చిన పనిని కానిచ్చిండ్రు. ఓస్ని పాపం పాడుగాను, చీపురు కట్టలు ఇల్లు దుడిచే మాబ్లను కూడా ఇడిచి పెడతలేరు కదా. ఆగో గీ అక్క పాకకెళ్ళి ఏదో సంచిని పట్టుకొచ్చింది. అందులేమున్నాయో మరి. మొత్తానికి ఆటో నింపిండ్రు పోన్రి. సలికి అందరు గరం కోట్లేసుకొని షెద్దర్లు ముడుచుకొని ఇండ్లల్లో జోరు నిద్రలుంటే దొంగలేమో మబ్బుల గీ తిరగ డ్యూటీ ఎక్కిండ్రన్నట్టు పట్నంలో ఉన్న అల్కాపురి కాలనీలో జరిగింది ఇది. మరి ఇండ్ల ముంగటున్న పూల కుండీలను ఎత్తుకపోయి నర్సరీ నడిపిస్తారో లేకపోతే ఏం చేస్తారో గాని పూల కుండీలే కాదుల్లో పాల ప్యాకెట్లు పేపర్లు కూడా ఎత్తుకపోతున్నారట దొంగలు. వీళ్ళ కథ ఇట్లుంటే ఇగో గీడనేమో 3-4 ఏసీ డబ్బల పొంటి తిరుగుతున్నారు గిట్లా. చలికాలం ఎట్లాగో ఎవ్వలేసీలేసుకోరు. ఇక గీ డబ్బలను లావట్టుకపోయి పాతింప సామాన్కి అమ్ముకుంటే అయిపోయా అనుకున్నారో ఏమో మరి. చూసిండ్రు కదా పబ్లిక్ చలికాలం దొంగలకు ఎట్లా కలిసి వచ్చిందో. చలికి అందరూ ఎట్లాగో నిండా కప్పుకొని వంటారు, బయట ఎంత సప్పుడైనా రారు. మన డ్యూటీ మనం అల్కగా వేసుకోవచ్చని గీ తిరగ రెచ్చిపోతున్నారు దొంగలు. ఏం చేస్తాం మరి. ఇది కలికాలమో చలికాలమో దొంగల కాలమో ఏం అర్థమైతలేదు పోన్రి. హా పబ్లిక్, ఇంకా ఈ ముచ్చట్లతో పాటు మీకోసం కొన్ని లిల్లిపుడు వార్తలు కూడా పట్టుకొచ్చినా, మరి అవి కూడా చూడాలి కదా, నడువుండ్రిగా. ఫార్మాసిటీ కంపెనీ ముచ్చట్ల లగచర్ల రైతుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు కదా సర్కారోళ్ళు. ఇక నెల రోజుల మీదనే రిమాండ్లున్న రైతులు ఇవాళ సంగారెడ్డి సెంట్రల్ జైళ్లకెంచి విడుదలైండ్రు. ఇక జైళ్లకెంచి బయటకొచ్చిన రైతుల్ని చూసి వాళ్ళింటోళ్ళు మస్తుగా బాధపడ్డారు. ఇక జైలు ముంగట రైతన్నలకు స్వాగతం పలికి ఇంటికి తోలుకపోయిండ్రు. ఫార్మాసిటీ కంపెనీ కోసం భూములు ఇవ్వనందుకే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు సర్కారోళ్ళని లగచెర్ల రైతులు బగ్గనెగరమైండ్రు. ఇక జైళ్లకెంచి బయటకు వచ్చేటప్పుడు సర్కారోళ్లకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసిండ్రు.
ఎంత కట్టం వచ్చినా కూడా మా భూముల్ని కాపాడుకుంటాం తప్పితే ఫార్మాసిటీకి ఇచ్చేదే లేదని తెగేసి చెప్పిండ్రు రైతులు. పంటలు వండే మా భూముల్ని కంపెనీల కోసం ఇయ్యమని అటు రైతులు భూములిస్తేనే కంపెనీలు పెట్టుబడులు పెట్టి అభివృద్ధి జరుగుతుందని ఇటు సర్కారోళ్ళు అంటున్నారు. కానీ రైతుల బతుకుల్ని ఆగం చేసి అభివృద్ధి చేయాల్సిన అవసరం సర్కార్కి ఏందని గరమైతున్నారు గీ ముచ్చటెరకైన కొందరు. ఇగియాల ఉత్తరాంధ్ర టూర్కు పోయిన ఏపీ చిన్న సీఎం పవన్ సారు గాయన ఫ్యాన్స్ కు బగ్గనే సురుకులు పెట్టిండుల్లా. నన్ను పని చేసుకునేవాడిని, మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారు ఇందాక అడుగుతా ఉన్నా, రోడ్డు వేద్దామంటే కనిపించలేరు, మీ అందరూ దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని. మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. ఏడికి పోయినా ఓజీ సీఎం అని ఒర్లుతున్నారు. పని చేసుకొనియకుండా మీద పడుతున్నారు. ఇవన్నీ బంద్ పెట్టాలే. సీఎం అని అంటున్నారు. డిప్యూటీ సీఎం అయినా కదా సంతోషపడుండ్రి. ఉత్తగానే ఒర్లితే పనులు కావు. నేను పని చేయనికచ్చిన, నన్ను ఇబ్బంది పెట్టకుండా పని చేసుకొనియండ్రి. గంతేగాని బయటకొచ్చినప్పుడల్లా మీసాలు తిప్పుమనుడు, ఛాతీలు కొట్టుమనుడు కాదు. హీరోలను అభిమానించుడు మంచిదే గాని మీ గురించి కూడా బాధ్యతగా ఆలోచించాలని చెప్పుకొచ్చండి. గిట్లా చూసిండ్రా, హీరో గారే అభిమానం ఎంతుండాలనో గంతే ఉండాలి గాని ఓవర్ చేయొద్దని చెప్తున్నాడు. మరిగా ఫ్యాన్స్ ఇప్పటికన్నా మారి ఎవల పని వాళ్ళు చేసుకుంటారో మరి. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లని చెప్పేసినుల్లా ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు కూడా మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.